సిడబ్ల్యూసీ మెంబర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిడుగు రుద్రరాజు ఈరోజు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే వీరి కలయిక వెనకాల కాంగ్రెస్ అధిష్టానం బలమైన వ్యూహం రచించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న షర్మిల గ్రాఫ్ మీద పూర్తి రిపోర్ట్, అలాగే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఏ మేరకు బలపడింది అనే నివేదికను తయారు చేసే పనిని గిడుగు రుద్రరాజుకు అప్పగించినట్టు తెలుస్తుంది. దీనితో పాటు తెలంగాణలో కాంగ్రెస్ బలం ఏ మేరకు పుంజుకుంది, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో విజయం సాధించాలంటే ఎలాంటి అంశాల మీద దృష్టి పెట్టాలి, అలాగే అసంతృప్తి నేతలు ఎవరు అనే అంశాలపై సమగ్ర వివరాలు సేకరించాలని గిడుగు రుద్రరాజుకు బాధ్యతలు అప్పగించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకోసమే ఆయన ఈరోజు మల్లికార్జున ఖర్గేతో సమావేశమైనట్టు తెలుస్తుంది. ఎలాగైనా రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. అందుకని గిడుగు రుద్రరాజు లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులను కొన్ని బాధ్యతలు అప్పగించినట్టుంది తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గిడుగు రుద్రరాజు మల్లికార్జున ఖర్గేతో సమావేశం అవడం కీలకంగా మారింది.